తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి. నమస్తే. హనుమాన్ జయంతి రాబోతోంది మరి కొద్ది రోజుల్లో. ముఖ్యంగా ఇక్కడ మన భారతదేశంలో హనుమాన్ జయంతి అంటే మామూలుగా ఉండదు హడావిడి. చాలా చక్కగా చేస్తూ ఉంటారు ర్యాలీలు అని చెప్పి అవన్నీ కూడా. అక్కడ ఎలా జరుగుతోంది అసలు? మీకు హనుమంతుడి గురించి మీకు తెలిసిన విషయాలు కొన్ని మన వాళ్ళందరికీ షేర్ చేయండి. తప్పకుండా. నేను అక్కడ ఆస్ట్రేలియాలో మాకు పాఠశాలల్లో రిలీజియస్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. అంటే ఎవరి మతానికి సంబంధించి వాళ్ళు చెప్తూ ఉంటారు. అప్పుడు నేను విశ్వ హిందూ పరిషత్ ద్వారా నేను మొదటిసారి ఇనిషియేటివ్ తీసుకుని బ్రిస్బెన్లోను అలాగే సిడ్నీలోను వెళ్ళి నేను చెప్తాను అని ముందుకు వెళ్ళి పిల్లలకి కొన్ని బోధించాను. అందులో హనుమాన్ చాలీసా పిల్లలకి నేర్పించాను. నేర్పించి హనుమంతుడు మనకి సూపర్ మ్యాన్, మీరు సూపర్ మ్యాన్ సినిమాలు అవి చూస్తుంటారు కదా, మనకి ఎప్పుడోనో మనకి సూపర్ మ్యాన్ మన పురాణాల్లో చక్కగా ఉన్నారు. ఆయన హనుమంతుడిని తలుచుకుంటే ఇప్పుడు మనకి శ్లోకం ఉంది, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయతో మరోగతం అజాడ్యం వాక్కుటంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అని. అది ప్రతిరోజు పఠించుకోవటం. అలాగే హనుమాన్ చాలీసా మనకి కూడా కాహుకోడరణ తుమరక్షక కాహుకోడరణ అంటే నువ్వు ఉండగా రక్షగా ఉండగా మాకెందుకు భయం, భూత ప్రేత పిశాచాలన్నిటినీ పారద్రోలుతాం. అటువంటి హనుమంతుడు ఉండగా అలాగే రామనామం ఉండగా తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండి వరకు అని మనకి ఇవన్నీ ఉండగా మనం అంటే ఆ చింతలు అవి పారద్రోలటానికి వీరిని ఆశ్రయిస్తే తప్పనిసరిగా మనకి బాగుంటుంది. హనుమంతుడు ఒక రక్షక కవచం లాగా అలాగా ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆ భక్తి తత్పరత, ఆయన రామనామం ఎక్కడుంటే ప్రభువుని ఎలా సేవించాలి అన్నది చేసి చూపించారు. చిరంజీవి ఎప్పుడు మన చుట్టూనే ఉన్నారు అన్నట్టుగా బాగుంటుంది. హనుమాన్ చాలీసా కానీ ఆ తర్వాత శ్రీరామ రక్షా స్తోత్రం ఇవి చదువుకుంటే మనకి మనశ్శాంతి ఎన్ని ఉన్నా కానీ చుట్టూత ఎన్ని బాధలు ఉన్నా కూడా హనుమాన్ చాలీసా పిల్లలకి చెప్తే చదివిస్తే చాలా బాగుంటుంది. ప్రతి ఇయర్ మాకు చిన్నప్పుడు స్కూల్ పాఠశాలలో హనుమాన్ చాలీసా ప్రార్థనగా ఉండేది. అలాగా చౌపాయి దగ్గర నుంచి ఇంకా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి హనుమాన్ చాలీసా వింటే చెప్పక్కర్లేదు. జై 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 అన్నప్పుడు ఆ జై జై ధ్వానాలు వినిపిస్తూ ఉంటాయండి. అందుకని హనుమంతుడి జయంతి మనకి ఏడాదిలో ఒక్కొక్క ప్రాంతం మాసాన్ని బట్టి కూడా ఉంటుంది. అలాగే చక్కగా హనుమంతుని చేస్తే వడమాల వేసుకోవచ్చు చక్కగా. తర్వాత అప్పాలు ఆయనకి ఇష్టము, తమలపాకులు, ఇలాగ ఆయన సింధూరం, ఆ సుందరాకాండ చదివితే బాగుంటుంది. ఇవన్నీ కూడా మనం ఆ రోజు చేసుకుంటూ లేకపోతే ఒకటి ఏంటంటే హనుమత్ జయంతి వస్తున్నప్పుడు ఒక 21 రోజుల ముందే ఓ సుందరాకాండ పారాయణ చేయండి. లేకపోతే హనుమాన్ చాలీసా మరి ఒక్కోసారి మేము అందరం సమిష్టిగా కూడా చేసిన రోజులు చేసాం అనమాట. అట్లాగా అంటే జయంతి రోజున విడిగానా అలాగే ఎవరైనా అకేషన్ వైజ్ పిలుస్తూ ఉండటము, అలాగే ఏమన్నా పెట్టుకుని చేయటము అట్లా కూడా చేస్తాం. కొన్నాళ్ళు అలాగే లలితా సహస్ర పారాయణ కూడా ఇళ్లలో కూర్చుని అలా చేసాం అనమాట సమిష్టిగా అందరం కలిసి. అట్లాగా ఒక సంకల్పంతో ఎవరైనా పిలిస్తే చక్కగా ఒక వెళ్ళి చేసుకొని రావటం. ఇన్నిసార్లు చదువుతున్నాం రమ్మంటే తప్పనిసరిగా వెళ్ళి చేసుకుంటాం అనమాట ఇష్టంగా. అది మనం ఒక్కరం చేసుకుంటే ఒక పవర్ ఉంటుంది, సమిష్టిగా చేస్తే ఆ వైబ్రేషన్స్ వీ కెన్ ఫీల్ ఇట్. బాగుంటుంది, మనకి ఆ రోజు మనసు ఆనందంగా ఉంటుంది, కలిసి చేసుకున్నట్టు బాగుంటుంది. ఇంకా హనుమాన్ చాలీసా అంటే ముందే మనం ప్రిపేర్ అయ్యి ఈ రోజు వస్తుంది అని ముందే కనుక చెప్పి రేడియో కార్యక్రమాల్లో కూడా నేను ఇటువంటి అకేషన్స్ ఉంటే ఎప్పుడైనా కూడా దానికి సంబంధించి మంచి వివరణ ఇస్తాను. ముందుగానే చెప్తూ ఉంటారా? చెప్తాను. అలాగా ఆ సందర్భాన్ని బట్టి వెంటనే అది కవర్ చేయటం. అప్పుడు ముందే ఒక అందరికి అది అవ్వకుండా ముందే చెప్తే గనక వింటారు, చేస్తారు. అలాగా బాగుంటుంది. మా నాన్నగారు ఒక చక్కటి పాట రాశారు. అవునా? హనుమంతుడికి సంబంధించి గారు హనుమంతుడిది అది చాలా ఇష్టం అన్నమాట. ఆయన ఎలా అంటే పాట వినిపిస్తాను. పవన పవన సూన నను కావవా
దశరథ తనయుని సేవకు నోచిన ధీశాలి నను కరుణింపవా కరుణింపవా పావన పవన సూన నను కావవా జలధిని దాటుట మేలము నీకట లక్ష్మణ రక్షణ మూలము నీవట వాయునందన వాయునందన లంఘిణి సూదన బంధ విమోచన నా భాగ్య నిధాన కరుణింపవా పావన పవన సూన నను కావవా సీతామాతకు సాంత్వనదాతవు శ్రీరామునకు ధర్మ భ్రాతవు రామచంద్రుడే రామచంద్రుడే కోరెను సాయము నేనంత స్వామి రజము ప్రాయము కరుణింపవా పావన పవన సూన నను కావవా దశరథ తనయుని సేవకు నోచిన ధీశాలి నను కరుణింపవా కరుణింపవా పావన పవన సూన నను కావవా. చాలా బాగుంది నిజంగా. నాన్నగారు చాలా చక్కగా రాశారు, మీరు అంతే చక్కగా పాడారు. సంతోషం. జై హనుమాన్. జై హనుమాన్ అండి. జై హనుమాన్, వీర హనుమాన్, జై బజరంగ బలి అంటాము. అలాగే జై మంత్రం ఉంది మనకి. శ్రీరామ జయ మంత్రం, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీ హనుమాన్ జై హనుమాన్ జయ జయ హనుమాన్. అది జయ జెండాపై కపిరాజు, ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి అన్నీ తెలుసుకుంటూ ఆ హనుమంతుడిని చూస్తేనే చాలా ఆనందంగా ఉంటుంది. ఆయన ఎన్ని భంగిమల్లో మనకి ఉంటాయి కదా, బాగుంటుంది. అందరికి పిల్లలందరికీ కూడా హనుమంతుడు ఫేవరెట్ గాడ్ అనుకుంటాను. అవును, నిజంగానే మీరు అన్నట్టు నిజంగా సూపర్ మ్యాన్ ని చూసిన అది అది అభయాంజనేయ స్వామి దేవాలయాలండి. ఎంత పెద్ద విగ్రహాలు పెట్టినారు. ఇప్పుడు మియాపూర్ లో అభయాంజనేయ స్వామి పెద్ద విగ్రహం, అది బాగుంటుంది. అలాగే హనుమాచార్యులు వారు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు అంటే, అవును, అది చాలా ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం అన్ని సర్వసుఖాలు ఆయన్ని తలుచుకుంటే బాగుంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా ప్రతిరోజు చేయాలి. అంటే హనుమత్ జయంతి అయినా కాకపోయినా, అవును, అలాగే హనుమత్ జయంతిని ఇంకా విశేషించి చక్కగా జరుపుకుంటూ ఉంటే బాగుంటుంది. అంతా కూడా మనకి సమిష్టిగా హనుమాన్ చాలీసా చేయొచ్చు, లేకపోతే సుందరాకాండ పారాయణ చేసుకోవచ్చు. మనకి ఎన్నో ఉన్నాయి హనుమంతుడికి ధ్యానించుకోవటానికి, స్మరించుకోవటానికి. చక్కటి ప్రస్తావన అదే. అంటే మీతో ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా మాట్లాడుకోవటం అనేది ఆనందదాయకం. నాకు చాలా హ్యాపీగా ఉందండి నిజంగా. నిజంగా మీ వాయిస్ కూడా చాలా తీయగా, స్వీట్ గా అనిపిస్తోంది. వింటా ఉంటే వినాలనిపిస్తుంది నాకు కూడా. చాలా సంతోషం అండి. సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్తే అండి. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.